ఓం శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజాననవార్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాధ్యాస్సు సర్వార్థానాం ఉపక్రమేణత్వా కృతకృత్యాశుష్టన్నమామి గజాననం. శారదా శరదాంభోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. ఈ రోజు ఆక్షేపాలంకారం చెప్పుకుంటున్నాం. దానికి ప్రారంభం అవతారిక ఏమంటున్నారంటే గమ్యత్వమేవ ప్రకృతం విశేష విషయత్వేన ఉరరీకృత్య ఆక్షేపాలంకారః ఉచ్యతే. ఇప్పుడు వ్యాజస్తుతి ఇంతకు ముందు అయినటువంటిది వ్యాజస్తుతి, అంతకు ముందు అయినటువంటిది అప్రస్తుత ప్రశంస. అంటే ఒకదానికొకటి ఆ లింక్, ఒకటి దాని తర్వాత ఒకటి ఎలా చెబుతారు అనే దానికి అప్రస్తుత ప్రశంస చెప్పి పర్యాయోక్తానికి అప్రస్తుత ప్రశంసకి ఉన్న తేడా ఏదో చెప్పారు. చెప్పి అప్పుడు పర్యాయోక్తం చెప్పారు. పర్యాయోక్తం చెప్పి దాని నుంచి మళ్ళీ అప్రస్తుతమైన అంటే సూచింపబడే అర్థం, గమ్యమానమయ్యే అర్థం, దానిలో ఉన్న విశేషాన్ని అందుకోసం వ్యాజస్థుతి చెప్పారు. దాంట్లో ఏమిటంటే వ్యాజస్థుతిలో ఒక నింద చేత స్తుతి కానీ స్తుతి చేత నింద కానీ అక్కడ గమ్యమానం అవుతుంది. ఈ గమ్యమానము అనే అర్థాన్ని పట్టుకుని, అంటే గమ్యమాన వాచ్యార్థము వ్యంగ్యార్థము అనమాట, ప్రతీయమానార్థము, అదే గమ్యార్థం. ఆ గమ్యత్వాన్ని పట్టుకొని ముందుకు వస్తున్నారు. అంటే తర్వాత అలంకారం ఏమిచ్చారు ఇక్కడ ఆక్షేప అన్నారు. ఈ ఆక్షేపాలంకారంలో ప్రస్తుతం మనం గమ్యత్వం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దాని విషయాన్ని ఇక్కడ చెబుతున్నాము అన్నాడు. గమ్యత్వమేవ ప్రకృతం విశేష విషయత్వేన ఉరరీకృత్య. ఆ గమ్యత్వాన్నే విశేష విషయంగా స్వీకరించి ఆక్షేపాలంకారః ఉచ్యతే. దాని లక్షణం చెబుతున్నాడు. ఉక్త వక్ష్యమాణయోః ప్రాకరణికయోః విశేష ప్రతీత్యర్థం నిషేధ ఆభాసః ఆక్షేపః. ఉక్త వక్ష్యమాణయోః ప్రాకరణికయోః, ఇక్కడ రెండు ప్రాకరణికములే, అంటే రెండు ఆ సందర్భానికి తగినటువంటివే. అయితే దీంట్లో ఒకటి ఉక్తము, మరొకటి వక్ష్యమాణం. ఉక్తము అంటే చెప్పబడినది, తర్వాత వక్ష్యమాణము అంటే చెప్పబోయేటువంటిది అని. ఈ చెప్పినటువంటిది చెప్పబోయేటువంటిది ఈ రెండిటి యొక్క విశేషమైన ప్రతీతి. ఆ విశేష ప్రతీతిలో ఏమవుతుందట, నిషేధాభాస. మనకి ఎలా కనపడుతుందంటే పైకది నిషేధములాగా కనపడుతుంది, వస్తుతః నిషేధం కాదు ఉద్దేశ్యం. అంటే ఏమిటి, చెబుతున్నటువంటి అర్థము పైకి నిషేధంలా కనపడుతుంది. మనకి విరోధాభాస అలంకారం ఉంది కదా, విరోధములాగా కనపడుతుంది. అక్కడ అర్థాన్ని గమనించడం వల్ల విరోధాభాస తొలగిపోతుంది. అలాగా ఇక్కడ ఏమిటంటే నిషేధములాగా కనపడుతుంది, కానీ వస్తుతః ఆ ఉద్దేశ్యం నిషేధించడం ఉద్దేశ్యం కాదు. దానికంటే ప్రతీయమానార్థం, విశేషమైన ప్రతీత్యర్థము కోసం అని చెప్పి అది నిషేధాభాసంగా కనపడుతుంది. ఇహ దానికి వివృత్తి ఇస్తున్నారు. ఇహ ప్రాకరణికో అర్థ ప్రాకరణికత్వాదేవ వక్తుమిష్యతే. ఇక్కడ అంటే ఈ అలంకారంలో ప్రాకరణికమైన అర్థము ప్రాకరణికం అవడం వల్లనే చెప్పడం ఇష్టమవుతోంది. తథావిధస్య విధానార్హస్య
నిషేధ కర్తుం నయుజ్యతే. అంతే కదా, ఏది చెప్పదలిచేమో దాన్ని నిషేధించడం యుక్తం కాదు కదా. తథావిధస్య విధానార్హస్య, విధానార్హము అంటే అక్కడ చెప్పదగినటువంటిది, ఆ చెప్పదగినటువంటిది ఏదైతే ఉందో దాన్ని నిషేధించడము నయుజ్యతే, యుక్తం కాదు. సకృతోపి బాధిత స్వరూపత్వాత్ నిషేధాయతే ఇది నిషేధాభాస. నిషేధాయతే, అవును, మంచి ప్రయోగం ఇది. ఆ అదేంటే సనాద్యంత ధాతువు ఉందో కదా, నిషేధ ఇవ ఆచరతి ఇది నిషేధాయతే అని, ఉపమానాదాచారే అని. ఇక్కడ వస్తుత నిషేధం కాదు, నిషేధము లాగా ఆచరిస్తోంది ఇది. నిషేధాయతే అన్నారు, అందుకోసం ఇది నిషేధాభాస. సకృతోపి బాధిత స్వరూపత్వాత్ నిషేధాయతే. ఎందువలంటే ఒక అర్థాన్ని, ఒక విషయాన్ని చెప్పదలిచాడు, అది ప్రాకరణికమైన విషయం, అంటే ప్రస్తుతానికి సంబంధించిన విషయం. దాన్ని నిషేధిస్తే ఎలాగా, కుదరదు. అది చెప్పాల్సిన అర్థమే, దాన్ని నిషేధించకూడదు, కానీ నిషేధించాడు. అప్పుడు ఏమైంది, ఆ నిషేధము బాధితమైంది. నిషేధము బాధితమై ఏం చెబుతుంది, చెప్పదలిచిన అర్థాన్ని ప్రతిమానార్థంగా చెబుతుంది అనమాట. ఉక్తమేవ అర్థం, కానీ ఈ నిషేధాభాస వల్ల ఏమవుతుంది, పైకి నిషేధంలా కనపడుతూ ఉండడం వల్ల నిషేధము బాధితమై దాని చేత మరొక, అదే ఆ అర్థము ప్రతీమానం అవుతూ ఉంటుంది. అంచేత ఇది నిషేధాభాసగా ఉంటుంది. పైన ఆక్షేపానికి లక్షణంలో నిషేధాభాస అన్నాడు కదా. తస్య ఏతస్య కరణం ప్రకృతగతత్వేన విశేష ప్రతిపత్త్యర్థం. ఏవయా చెప్పదలిసిన అర్థాన్ని సాక్షాత్తు చెప్పేయచ్చు కదా, అలా చెప్పకుండా మళ్ళీ నిషేధించడం ఎందుకు, అది నిషేధం లాంటిదే కానీ నిషేధం కాదు అనడం ఎందుకు. ఆ నిషేధం బాధితమై ఆ చెప్పదలిచిన అర్థాన్ని సూచించింది. ఈ లింకులన్నీ ఎందుకయ్యా అన్నాడు. సాక్షాత్తు చెప్పదలిచినదో చెప్పేచ్చు కదా అంటే, అదే మరి అలంకారంలో ఉన్న విశేషం. మామూలుగా సాధారణంగా మాట్లాడే మాటకిను కవి మాట్లాడే మాటకి తేడా ఉన్నట్టే, సాధారణమైన వాచ్యార్థాన్ని చెప్పడానికిను చమత్కారంగా చెప్పడానికి తేడా ఉంటుంది. అంటే శైషా సర్వైవ వక్రోక్తి అనయార్థో విభావ్యతే అన్నాడు భామహుడు. వక్రోక్తి అసలు మొత్తం కావ్యానికి జీవితం అంతా వక్రోక్తి. అంటే వక్రోక్తి కావ్య జీవితం. ఆ కుంతకుడు వక్రోక్తి అనే గ్రంథం రాశాడు. అసలు కావ్యానికి ప్రాణమే వక్రోక్తి అన్నాడు. అంతేగాని సాక్షాత్తుగా డైరెక్ట్ గా చెప్పేస్తే దాంట్లో కవిత్వం ఏముంది అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఇలాగ చెప్పడం ఎందుకు, నిషేధించడం ఎందుకు, ఆ నిషేధం బాధితమై నిషేధ భాసముగా ఉంటుంది అని చెప్పడం ఎందుకు అంటే, విశేష ప్రతిపత్త్యర్థం. అది ఆ జ్ఞానము మనకి కలిగేటువంటి అర్థజ్ఞానము విశేషముగా ఉండడం కోసం, అంటే కొంచెం చమత్కారంగా ఉండడం కోసం అని చెప్పడం. అన్యథా గజ స్నాన తుల్యం స్యాత్. అటువంటి విచిత్తి విశేషం కనుక, వైచిత్రీ కనుక లేకపోతే గజస్నానం లాంటిది అని. మరి గజస్నానానికి చెబుతుంటారు కదా, ఏనుగు స్నానం చేసి మళ్ళీ ఆ బయటకు వచ్చి ఆ బురద అంతా మళ్ళీ ఆ ఒంటి మీద చల్లుకుంటుందట. అంటే ఇంకా స్నానం చేసి ఉపయోగం ఏముంది. అలాగా ఇక్కడ ఏమీ వైచిత్రి లేకపోతే దీనివల్ల అనవసరం, నిషేధం చెప్పడమే అనవసరం. సచ ఆభాసమానోపి నిషేధ ఉక్తస్య వా స్యాత్ ఆసూత్రిత అభిధానత్వేన వక్ష్యమాణస్య వా స్యాత్ ఇతి ఆక్షేపస్య ద్వయీగతి. ఈ ఆక్షేపాలంకారము రెండు రకాలు.
ఈ ఏదైతే నిషేధాభాసము అని అంటున్నామో ఆ ఆభాసమానమైనటువంటి నిషేధము చెప్పిన దానికి నిషేధన కావచ్చు, చెప్పబోయేదానికి నిషేధమైనా కావచ్చు. మనకి చంద్రాలోకంలో ఆక్షేప స్వయముక్తస్య ప్రతిషేధో వికల్పనం అని ఏదో ఉంది. అంటే తాను చెప్పిన దానికి తానే నిషేధించుకోవడం, స్వయంగా తాను చెప్పిన దాన్ని తాన్ని నిషేధించడం అనమాట. అలాగే ఇక్కడ ఏమిటంటే ఈ నిషేధాభాసము అనే చెప్తున్నాడే, ఈ నిషేధము ఉక్తస్య వాస్యాత్, చెప్పిన అర్థానికైనా నిషేధం ఉండొచ్చు, లేదా ఆసూత్రిత అభిధానత్వేన వక్ష్యమానస్య వాస్యాత్, అంటే ముందు చెప్పబోయేటువంటి దానికైనా అభిధానత్వేన ఆసూత్రితం, అంటే చెప్పదలిచింది అనమాట. అభిధానత్వేన ఆసూత్రితం అంటే చెప్పదామనుకున్నది, చెప్పదలిచినది. ఆ చెప్పదలిచిన దానికైనా ఈ నిషేధాభాసం కావచ్చు, చెప్పిన దానికైనా నిషేధాభాసం కావచ్చు. ఇలా రెండు రకాలుగా ఉంటుంది ఆక్షేపాలంకారము అన్నాడు. ఉక్త విషయత్వేన కైమర్థ్యపరం ఆలోచనం ఆక్షేప. ఇది అదే ఒకవేళ చెప్పిన దానికే నిషేధం అయితే ఉక్త విషయత్వేన కైమర్థక్య పరం ఆలోచనం ఆక్షేప. అంటే చెప్పిన దానికి నిషేధాభాసం అయితే దాన్ని ఏమన్నాడంటే కిమర్థకం, కిమర్థం అని, కిమర్థకస్య భావ కైమర్థక్యం, ఇంకా చెప్పడం ఎందుకు అన్నట్లుగా అనమాట. మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా, చూడ అక్కడ కిం బహునా అంటూ ఉంటాం, అనవసరంగా 1000 మాటలు ఎందుకయ్యా అంటారు కదా. అలాగా కైమర్థ్యక్య పరం ఆలోచనం ఆక్షేప అంటే దాని ప్రయోజనం ఏమిటి, ఇంకెందుకు అని అర్థం వస్తుంది అనమాట. అక్కడ ఆ దృష్టితో అటువంటి అర్థం కలిగినదిగా ఈ ఆక్షేపం ఉంటుంది. ఆలోచనం ఆక్షేప. వక్ష్యమాణ విషయత్వేన ఆనయన రూపం ఆగూరణం ఆక్షేప. కొత్త మాట, ఆగూరణం అన్నారండి. వక్ష్యమాణ విషయత్వేన అంటే చెప్పబోయేటువంటి విషయంగా, ఆనయన రూపం ఆగూరణం. ఆనయన రూపం అంటే తీసుకురావడం, ఇంకా చెప్పాలి కదా. అంచేత ఆ రూపాన్ని ఆనయనం అంటే మనం ఆక్షేపం ద్వారా చెప్పదలిచిన అర్థం ఏదైతే ఉందో, అంటే చెప్పబోయే అర్థాన్ని వక్ష్యమాణ అంటున్నాడు కదా, అదే చెప్పదలిచింది అనుకోండి. దాన్ని మనం ఆక్షేపం ద్వారా ఆనయనం తీసుకురావడం అనమాట. ఆ ఆనయన రూపమైనటువంటి ఆగూరణం, ఆనయన రూపంగా తీసుకురావటము, చెప్పటము అనేది ఆక్షేపము. అంటే ఇక్కడ ఆక్షేపము రెండు రకాలుగా చెప్పినట్టేదన్నమాట. ఏవంచ అర్థభేదాత్తు ఆక్షేప శబ్దస్య ద్వౌ ఆక్షేపౌ ఇతి వదంతి. ఈ విధంగా అర్థభేదం వల్ల, అంటే ఉక్త విషయకమైన నిషేధము, వక్ష్యమాణ విషయకమైన నిషేధము, ఒకటేమో కైమర్థ్యపరమైనది, రెండవది ఆనయన రూపమైనటువంటిది. అలా రెండుగా చెప్పడం చేత ఆక్షేపాలంకారము రెండు రకాలు అని అంటారు. ద్వౌ ఆక్షేపు, ఇక్కడ ఆక్షేపములు రెండు. ఆక్షేపం అని మన వ్యావహారిక భాషలో వాడిని ఆక్షేపించాడు అని వాడిని ఏదో అంటే వ్యంగ్యంగానో మరో రకంగానో హేళన చేస్తే దాన్ని ఏదో ఆక్షేపించాడు అంటారు. వస్తుతః ఆక్షేప శబ్దానికి అది అర్థం కాదు, అర్థాంతర సంక్రమితం అన్నమాట, వేరే అర్థంలోకి మారిపోయింది. వస్తుతః దాని అర్థం ఆక్షేప అంటే
ఊహించడానికి అవకాశంగా చెప్పడం, మన ఊహ చేత ఆ అర్థాన్ని గ్రహించడం, దాన్ని ఆక్షేపం. ఒకటి చెబితే మరొక దాన్ని ఆక్షేపిస్తుంది. ఇప్పుడు ప్రత్యయం ఉందనుకోండి, వ్యాకరణంలో ప్రత్యయం ఉందనుకోండి, ప్రత్యయం ఎప్పుడు ఒక ప్రకృతి మీద చేస్తారు. అంచేత ప్రత్యయము అనగానే దీనికి ముందు ఏదో ప్రకృతి ఉంటుంది, అలా ప్రత్యయము ప్రకృతిని ఆక్షేపిస్తుంది అనమాట. అది తర్వాత తత్ర ఉక్త విషయే యస్యైవ ఇష్టస్య విశేషః తస్యైవ ఆక్షేపః. అది ఉక్త విషయంలో అంటే ఉక్తానికి నిషేధము ఒక రకము, వక్ష్యమాణానికి నిషేధము ఒక రకం, రెండు రకాలు చెప్పాడు కదా. దాంట్లో ఉక్తమైన దానికి నిషేధం, అదే నిషేధాభాసం చెప్పినట్టయితే అది ఇష్టస్య విశేషః తస్యైవ ఆక్షేపః. ఏది ఇష్టమో అంటే ఏది మనకి చెప్పాలని అనుకున్నామో, ఏ అర్థం చెప్పడం మనకి అభిప్రేతమో ఆ అర్థమే ఆక్షేపింపబడుతున్నమాట, దానికే ఆక్షేపము. వక్ష్యమాణ విషయేతు ఇష్టస్య విశేషః ఇష్ట సంబంధిలో అన్యస్య సామాన్య రూపస్య నిషేధః. ఇక్కడ సామాన్య విశేష అనేటువంటి భేదాన్ని చూపిస్తున్నాడు. ఉక్త విషయంలో మన నిషేధాభాసం ఉన్నప్పుడు అక్కడ ఇష్టమైనటువంటి విశేషమే ఆక్షేపింపబడుతుంది. వక్ష్యమాణ విషయంలో నిషేధాభాసం ఉన్నప్పుడు ఇష్టస్య విశేషః ఇష్ట సంబంధినో అన్యస్య సామాన్య రూపస్య నిషేధం. అంటే ఇష్టమైనటువంటి దానికి విశేషముగాను, అంటే సామాన్య విశేష భావంలో అక్కడ ఇష్టమైనటువంటి దానికి విశేషం అంటే అది విశేషార్థముగా ఉంటుంది. ఇష్ట సంబంధమైన అన్యస్య వేరొక దానికి సామాన్య రూపస్య నిషేధ, సామాన్య రూపముగా నిషేధం చెప్పబడుతుంది. తేన అత్ర లక్షణ భేద. అందువల్ల ఇక్కడ చిన్న తేడా, లక్షణంలో చిన్న భేదం ఉంటుంది. విశేషస్య చ అత్ర శబ్దానుపాత్తత్వాత్ గమ్యత్వం. ఇక్కడ ఎక్కడ వక్ష్యమాన విషయములో విశేషము శబ్ద అనుపాత్తత్వాత్, విశేషార్థము శబ్దము చేత చెప్పబడటం లేదు కాబట్టి, అంటే అది వాచ్యం అవటం లేదు కాబట్టి, శబ్దం చేత చెప్పబడితే డైరెక్ట్గా అది వాచ్యం, అలా శబ్దం చేత చెప్పబడటం లేదు కాబట్టి అది గమ్యం అవుతుంది, ప్రతీయమానార్థం అవుతుంది. తత్ర ఉక్త విషయే ఆక్షేపే క్వచిత్ వస్తు నిషిధ్యతే క్వచిత్ వస్తు కథనమితి ద్వౌ భేదౌ. మళ్ళీ ఉక్త విషయమైనటువంటి ఆక్షేపం అంటే ఆక్షేపం రెండు రకాలు కదా, ఉక్త విషయము వక్ష్యమాణ విషయము. ప్రధాన భేదం మొదట అది గుర్తుపెట్టుకోవాలి. ఆక్షేపంలో ఉక్త విషయకమైన నిషేధాభాస, వక్ష్యమాణ విషయకమైన నిషేధాభాస. అంటే దాంట్లో ఉన్న ఉక్త విషయమైన ఆక్షేపంలో క్వచిత్ వస్తు నిషిధ్యతే క్వచిత్ వస్తు కథనమితి ద్వౌ భేదం. వస్తువును నిషేధించడము లేదా వస్తు కథనాన్ని నిషేధించడం. వస్తువునంటే సాక్షాత్తుగా ఏదైనా ఒక విషయం చెప్పి అది కాదు, ఒక వస్తువుని చెప్పి అది కాదు అని చెప్తే వస్తు విషయకమైన నిషేధం. వస్తు కథన నిషేధం అంటే ఏమిటి? ఎవరైనా ఒక విషయాన్ని చెబితే వాడు చెప్పింది అలా కాదు అని చెప్పిన దాన్ని నిషేధించు. వాడి యొక్క చెప్పడాన్ని నిషేధిస్తే వస్తు కథన నిషేధం. ఆ వస్తువునే నిషేధిస్తే వస్తు నిషేధం. అలా రెండు రకాలు ఉంటుంది అన్నాడు. వక్ష్యమాణ విషయేతు, ఈ ఆక్షేపంలో రెండవ రకం వక్ష్యమాణ విషయం. దాంట్లో వస్తు కథనమేవ నిషిధ్యతే. అంటే ఇప్పుడు ఉక్త విషయకమైన దాంట్లో రెండు భేదాలు చెప్పినట్టయింది.
ఈ వక్ష్యమాణ విషయంలో వస్తు కథనం ఒకటే నిషేధింపబడుతుంది అంటే ఒకటే భేదం చెప్పినట్టయింది. తచ్చ సామాన్య ప్రతిజ్ఞాయాం క్వాపి తద్విశేషనిష్టత్వేన నిషిధ్యతే క్వచిత్ క్వచిత్ పునరంశోక్తౌ అంశాంతరగతత్వేన ఇత్యత్రాపి ద్వౌ భేదౌ. అక్కడికి అంటే వస్తు నిషేధము వస్తు కథన నిషేధము అనే భేదము ఉక్త విషయంలో చెప్పి వక్ష్యమాణ విషయంలో వస్తు కథన నిషేధమే ఉంటుంది, వస్తు నిషేధం ఉండదని అని చెప్పాడు. చెప్పాక అక్కడ దాంట్లో తచ్చ అంటే వస్తు కథన నిషేధము అనేటువంటిది సామాన్య ప్రతిజ్ఞాయాం అంటే సామాన్య విషయంగా పైన చెప్పాడు కదా, సామాన్య రూపస్య నిషేధ అని. ఆ సామాన్య రూపంగా చెప్పబడినప్పుడు క్వాపి తద్ విశేష నిష్ఠత్వేన నిషిధ్యతే క్వచిత్ పునః అంశోక్తౌ అంశాంతరగతత్వేన ఇత్యత్రాపి ద్వౌ భేదౌ. కొన్ని చోట్లమో విశేష నిష్ఠత్వేన నిషేధం ఉంటుంది, కొన్ని చోట్ల అంశాంతరగతత్వేన అంటే ఒక భాగం అంశాంతరంలోనే ఒక దాంట్లో ఉన్నట్టు చెప్పదలిచిన దాంట్లో కొంత భాగంలోనే ఆ నిషేధం ఉంటుంది. తదేవమస్య చత్వారో భేదా. ఈ విధంగా మళ్ళీ అంటే ఆక్షేపం 4 రకాలుగా అయినట్టయినది. శబ్ద సామ్య నిబంధనం సామాన్య విశేష భావం అవలంబ్య చ అత్ర ప్రకార ప్రకారి భావ కల్పనం. శబ్ద సామ్య నిబంధనం ఇప్పుడు సామాన్య విశేష భావం అవలంబ్య అత్ర ప్రకార ప్రకారి భావ కల్పనం. ఏది విశేషణము ఏది విశేషము? ప్రకారము ప్రకారి. ప్రకారం అంటే విశేషణం, ప్రకారి అంటే విశేషం. ఈ విశేషణ విశేష భావం అనేది దేని బట్టి ఉంటుంది అంటే సామాన్య విశేష భావం అవలంబ్య. దాంట్లో సామాన్యమైన విషయం ఏమిటి, విశేషమైనది ఏమిటి, దాన్ని దృష్టిలో పెట్టుకుని లేదా దాన్ని ఆశ్రయించి ఈ ప్రకార ప్రకారి భావం ఉంటుంది. ఇది శబ్ద సామ్య నిబంధనం. ఇంకోటి కూడా ఏమిటంటే శబ్ద సామ్యం ఉంటుంది. మనం సామాన్య విశేష భావంలో కూడా శబ్ద సామ్యం ఉంటుంది. శబ్ద సామ్యం అంటే మనకు తెలుసు అంటే ఆ సామాన్య భావాన్ని చెప్పినప్పుడు విశేష భావాన్ని చెప్పినప్పుడు కూడా రెండిట్లోనూ శబ్దాలు ఒకలాగే ఉంటాయి. క్రమేణ యథా. ఇప్పుడు ఒక్కొక్క దానికే మేము ఉదాహరణలు ఇస్తున్నాము. ఉదాహరణ బాలక నాహం దూతి తస్యాః ప్రియోసీతి న అస్మద్ వ్యాపార సా మ్రియతే తవ అయసః ఏతత్ ధర్మాక్షరం భణామః. అంటే ఇక్కడ నాయికా నాయకుల మధ్య సంధానాన్ని కలగజేసేటువంటి ఒక దూతిక ఉన్నది. రాయబారు ఇద్దరికి రాయబారు నడిపేటువంటి ఆమె. నాయిక నాయకుడి విషయంలో ప్రీతి కలిగినటువంటిదై ఏదో విరహ బాధని అనుభవిస్తారు. ఆమెను గురించి ఆమె స్థితిని గురించి నాయకుడికి తెలియపరచడానికి ఆ దూతి వచ్చింది. ఆవిడ దూతి వచ్చి నాయకుడితో అంటోంది అన్నమాట. ఏమంటోంది? బాలక. బాలకాండం ఎందుకు ఉద్దేశం అంటే కుర్రవాడా. ఎందుకంటే ఆమె సంగతి నీకు తెలియదు కాబట్టి కుర్రవాడా. బాలక నాహం దూతి, నేను దూతిని కాను. వచ్చిన ఆమె దూతే.
దూతి అంటే ఏంటి? సంధానకర్త్రి, ఉభయలకు సంధానం చేసేటువంటి ఆమె వచ్చి, దూతి వచ్చి చెప్పడమే ఏం చెబుతోంది? నాహం దూతి చెప్పి, తస్యాహ ప్రియో అసీతి నా అస్మద్ వ్యాపార, నువ్వు ఆమెకు ప్రియుడవు అనే విషయం కూడా నాకేమీ సంబంధం లేదు. నువ్వు ఆమెకు ప్రియుడు అవునా కాదా, మీ ప్రేమ వ్యవహారమా ఇది, అసలు నాకు దాంతో ఏ సంబంధము లేదు. మరి సంబంధం లేకపోతే ఎందుకు వచ్చావమ్మా అంటే, సామ్రియతే, ఆవిడ చచ్చిపోతుందయా. తవ అయశ ఏతతు, నీకు ఇది అపకీర్తి కలగజేస్తుంది, అందుకోసం వచ్చాను. ధర్మాక్షరం భణామహ, ఈ ఏతత్ అనేది ఇటువంటి ఎలా అయినా అన్వయించి, ఏతత్ ధర్మాక్షరం, ఈ ధర్మమైన మాట నీకు చెబుతున్నాను అంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆమె ఎవరు? వస్తుతః దూతి. దూతి యొక్క లక్షణం ఏమిటంటే, ఏదో అబద్ధం వా సుబద్ధం వా ఏదో చెప్పైనా సరే వాళ్ళకి సంధానం చేయడం దూతి యొక్క లక్షణం. అందువల్ల ఒక్కొక్కప్పుడు దూతి అబద్ధం చెప్పే అవకాశం కూడా ఉంది. నిజమే చెప్పాల్సిన పర్లేదు, ఎలాగోలాగా నాయకుడిని నాయిక దగ్గరికి తీసుకెళ్ళాలి, అతడు వచ్చేటట్టు చేయాలి, అదే లక్ష్యం. ఆ లక్ష్యం సాధించడం కోసం దూతి అక్కడ క్వచిత్ ఎప్పుడైనా అబద్ధం కూడా చెప్తే చెప్పచ్చు. అందుచేత నేను చెప్పేది నువ్వు అబద్ధం అనుకుంటావేమో, నేను చెప్పేది నిజమే అని చెప్పడం కోసం ఆవిడ ఏమంది? నాహం దూతి, నేను దూతిని కాను. ఇది మీ వెనకాల మనకి చెప్పినటువంటి లక్షణంలో ఏమన్నాడు చూసారా? ఆ ఉక్త విషయము నిషేధింపబడుతుందన్నాడు. అయితే ఆ నిషేధము బాధితమై నిషేధాభాసంగా ఉంటుంది. అందుకదా ఆవిడ దూతి వచ్చి అతడితో నేను దూతిని కాను అంటే ఏమైనట్టు? నిషేధం బాధితమైంది కదా. అంటే నిషేధం బాధితమై ఏం చేస్తుంది ఇక్కడ అనమాట? నేను ఏదో దూతిగా వచ్చి ఉన్నది లేనిది చెబుతున్నామని అనుకుంటున్నావేమో, అదేమి కాదు, నేను నిజమే చెబుతున్నాను అని చెప్పడం కోసం నాహం దూతి అందనమాట. తస్యా ప్రియో అసీతి నా అస్మద్ వ్యాపార, నువ్వు ఆమెకు ప్రియుడవు అనేటువంటి విషయం చెప్పడం నా ఉద్దేశం కాదు, నా పని కాదు అది. అంటే ఆవిడ ఆ పని మీదే వచ్చింది కదా అసలు, కానీ ఆ పని నా పని కాదు. అంటే ఆవిడ కేవలం ఆమె నీ పట్ల ప్రేమతో ఉంది అని చెప్పి ఏదో విధంగా అతన్ని ఆమె దగ్గరకు తీసుకువెళ్ళడం ఆమె ఉద్దేశం అసలు. కానీ అబద్ధం కూడా దూతి చెబుతుంది కాబట్టి నువ్వు చెప్పేదంతా అబద్ధము అని అనుకుని ఉంటాడేమో అని, నేను అబద్ధం చెప్పట్లేదు నిజమే చెబుతున్నాను అని తెలియపరచడం కోసం నేను దూతిని కాను, మీ వ్యవహారం నాకు అనవసరము, అది నా పని కాదు అని అందనమాట. మరి అయితే ఎందుకు వచ్చావు అనే దానికి సమాధానంగా సామ్రియతే, ఆవిడ చస్తోందయ్యా. అంటే ఉద్దేశం ఏమిటా? నీ మీద ప్రేమతో ఆ విరహ బాధతో ఆవిడ చచ్చేటట్టుంది, నాయన నువ్వు తొందరగా వెళ్ళి ఆమెను అన్వయించు, నువ్వు తొందరగా రా అని చెప్పడం అసలు ఉద్దేశం. కానీ అలా చెప్పకుండా ఆమె మరణిస్తోంది, మరణిస్తే ఆ అపకీర్తి నీకు కలుగుతుంది, ఏదో నేను నాకు తోచిన ధర్మ విషయం చెప్పాను నీకు అని అందట. అలాగే మరొకటి కూడా ఉదాహరణ వరుసకు ఇచ్చేస్తున్నారు ఈయన. ప్రసీదేది బ్రూయాం ఇదమసతి కోపే న ఘటతే,
కరిష్యామ్యేవం నో పునరితి భవేదభ్యుపగమః నమే దోషోస్తి త్వమిదమపి జ్ఞాస్యసి మృషా ఇమే తస్మిన్ వక్తుం క్షమమితి నవేద్మి ప్రియతమే. ఒక ప్రియుడు ప్రియురాలు, ఆ ప్రియురాలి పట్ల ఆ ప్రియుడు ఏదో పొరపాటు చేశాడు. పొరపాటు చేసిన తర్వాత ఆమెను అనునయించడానికి వచ్చాడు. అయితే అనునయించేటప్పుడు ఆయన మాటలు చమత్కారం చూడండి. ఏమిటంటే, ప్రసీదేతి బ్రూయాం ఇదమసతి కోపే నఘటతే. నిన్ను నేను అయ్యో అనుగ్రహించు అని గనక ప్రసన్నురాలివికా అని నేను బతిమాలేననుకో, ఒకవేళ నీ కోపమే రాకపోతే నే బతిమాలడం అనవసరం అవుతుంది కదా. అంటే ఉద్దేశం ఏంటి? నే పొరపాటు చేసినా క్షమించగలిగినంతటి ప్రేమ నా మీద నీకు ఉన్నది అంచేత అసలు నీకు కోపమే రాలేదు. కాబట్టి నీకు కోపమే లేనప్పుడు నేను నిన్ను బతిమాలడం బరే ఉంది అని తాత్పర్యం. కానీ నువ్వు ఏమంటున్నాడైనా, నేను ప్రసీద అంటే నన్ను అనుగ్రహించు, ప్రసన్నురాలివిక అని చెప్పడం ఉందే. ఇదం అసతి కోపే నఘటతే. నీ కోపం లేకపోతే ఇది కుదరదు, సమంజసం కాదు. కోపం లేనిదే బతిమాలడం ఎందుకు అన్నమాట. కరిష్యాం ఏవం నో పునః ఇది. పోనీ ఇంకెప్పుడు ఇలా చేయను అందావంటే, ఇంకెప్పుడు చేయనంటే ఇప్పుడు చేసినట్టే కదా, అంటే దోషాన్ని అంగీకరించినట్టు అవుతుంది. కరిష్యామి ఏవం నో, నో అనే శబ్దానికి నిషేధార్థకం ఇక్కడ అవ్యయం అనమాట. నో అని నిషేధార్థకమైన నా అంటే ఎంత అర్థమో నో అంటే కూడా అంతే అర్థం. నిషేధార్థకమైన అవ్యయం అది. అంచేత ఏవం పునః నా కరిష్యామి, నేను మళ్ళీ ఇలా చెయ్యను, మరో మాట చెయ్యను అనేసరికి ఏమవుతుంది అర్థం? ఇప్పుడు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది. భవేత్ అభ్యుపగమః. అలా కనుక అంటే మళ్ళీ ఈ పొరపాటు చేయను అని అంటే ఇప్పుడు పొరపాటు చేసినట్టు అంగీకరించినట్టే. అభ్యుపగమం అంటే ఒప్పుకోవడం, అంగీకరించడం. పోని మూడవ చెబుతున్నాడు, నమే దోషోస్తి. నా తప్పేమీ లేదు, నేను అసలు ఏమీ తప్పు చేయలేదు అందామంటే అది అబద్ధం చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే తప్పు చేశాడు. ఆ తప్పు చేసాడు అనే సంగతి ఆమె కూడా తెలుసు. అటువంటిప్పుడు నేనేం తప్పు చేయలేదు అంటే అబద్ధం చెప్పినట్టు అవుతుంది. త్వమిదమపి జ్ఞాస్యసి మృషా. అది నేనేం తప్పు చేయలేదు అని కనుక అంటే తప్పు చేసేయడం సంగతి నీకు కూడా తెలుసు కాబట్టి ఇది అబద్ధం అనే సంగతి నీకు తెలుసు, అబద్ధం అయిపోతుంది. కాబట్టి కిమే తస్మిన్ వక్తుం క్షమమితి నవేత్మి ప్రియతమే. ఆ సంబోధనలో ఉంది కిటిక అంతా. ప్రియతమే అంటే మిక్కిలి ప్రియమైనటువంటి ఆమె, అంతేకాదు అర్థం. ఈ తమప్ అనేటువంటి ప్రత్యయం ఏమిటంటే బహుషు అన్యతమః, అంటే ఎక్కువ మంది ప్రియురాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరిలోకి నువ్వే ప్రియమైనటువంటి ఆమె. అందువల్ల ఏమైంది, అలా చెప్పడం ద్వారా ఆమె అంటేనే అతనికి ఎక్కువ ప్రేమ ఉంది అని తెలుస్తోంది. నేను ఒకవేళ మరొకరి విషయంలో ప్రవర్తించి పొరపాటు చేసినప్పటికీ నీకు నా మీద కోపమే రాదు. కోపం రాకపోతే నేను బతిమాలడం అనవసరం అవుతుంది. పోనీ మరోసారి పొరపాటు చేయను అంటే తప్పు ఒప్పుకున్నట్టు అయిపోతుంది. అలా కాదు నేనేమీ తప్పు చేయలేదు అంటే అబద్ధం చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అసలు నేనేం మాట్లాడాలో నాకు తెలియట్లేదు అన్నాడు. ఇవే తస్మిన్ వక్తుం క్షమమితి నవేత్మి. ఈ పరిస్థితుల్లో నేనేం మాట్లాడలేదే నాకు తెలియట్లేదు అన్నాడు.
ఇక్కడ ఏమైనట్టు, ఇక్కడ కూడా ఆమెను ప్రసన్నురాలను చేసుకోవడానికి ఆ ప్రసన్నురాలు బతిమారడం అనేది నిషేధింపబడింది. ఇది కూడా ఒక రకమైన ప్రసన్నురాలను చేసుకోవడమే. ఈ ప్రసన్నురాలుని చేసుకోవడానికి చెప్పే మాటలే ఇది, ఈ 3 రకాల మాటలు అన్నమాట. కానీ రేపు ప్రసన్నం చేసుకోవడానికి మాట్లాడడం యుక్తంగా లేదు అని అంటున్నాడు అనమాట. కాబట్టి నిషేధం అక్కడ, తాను చెప్పదలిచిన దానికి నిషేధాన్ని చెప్పింది అంటే నిషేధ ఆభాసం అనమాట. తర్వాత జ్యోత్స్నాతమ పికవచ క్రకచస్తుషార క్షారో మృణాల వలయాని కృతాంతదంతా. కాదండి, కాదు, దానికి ముందు ఇంకో శ్లోకం ఉంది. సుభగ విలంబస్వం యావదిదం విరహకాతరం హృదయం సంస్థాప్య భవిష్యథవా వ్రజస్వ కిం భణామః. ఇక్కడ సుభగ అంటే అందమైనటువంటి వాడ అని సంబోధన అన్నమాట. అంటే అక్కడ ఏదో భార్యాభర్తలు లేదా ప్రియురాలు అలా అనుకోండి, ఆయన ఎక్కడో క్యాంపుకు ఊరికి వెళుతున్నాడు. ఆ ఊరికి ఆయన వెళ్ళేటువంటి సందర్భంలో ఆమె అతనితో అంటోందన్నమాట, శుభగా ఓ అందమైన వాడ, విలంబస్వస్తోకం, కొంచెం ఆగు, కాస్త ఆలస్యం చెయ్యి, తొందరపడి వెళ్ళిపో, కొంచెం ఆలస్యం చెయ్యి. యావదిదం విరహకాతరం హృదయం సంస్థాప్య, ఏమిటంటే ఎంతలో అయితే నీ యొక్క విరహాన్ని తలుచుకుని బాధపడుతున్నటువంటి నా యొక్క హృదయాన్ని సంస్థాప్య, కాస్తంత నిబ్బరం చేసుకుని భణిష్యామి, మాట్లాడతా, అథవా పోనిలే వ్రజస్వ కిం భణామః, పోన్లే వెళ్ళు, ఏం మాట్లాడతాం అని. ఇక్కడ చూడండి, ఆగు, కాసేపు ఆగు అని ఆమె అంది, పోన్లే వెళ్ళు అని ఆమె అంది. అంటే తను అన్నటువంటి ఆగు అనేదానికి ఆ నిషేధముగా మళ్ళీ వెళ్ళు అని వ్యతిరేకంగా చెబుతాం. అంటే ఉద్దేశం ఏంటి, ఈ యొక్క వివరాన్ని నేను తట్టుకోలేను కాబట్టి నా యొక్క ఆ హృదయాన్ని దిటవు చేసుకుని నీతో మాట్లాడతాను, ఆగంది అని ఎలాగా అతన్ని ఆపేటువంటి పని లేదు, అంటే ఆపే అవకాశం లేదు, అతను ఎలాగా వెళ్తాడు, తప్పదు, ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్, డ్యూటీ వెళ్ళిపోవాలి. అందుచేత ఫోన్లే ఇంకేం మాట్లాడతానులే వెళ్ళు అన్నాడు. అంటే వెళ్ళద్దు అని చెప్పినటువంటి ఆమె వెళ్ళు అని చెప్పినట్టు అవుతోంది అనమాట. ఉద్దేశం ఏమిటనమాట, నీ యొక్క విరహాన్ని నేను తట్టుకోలేను, దానివల్ల ఏదైనా జరగచ్చు, కాబట్టి డిటవు చేసుకోవడం అంటే ఏమిటి, ఇప్పుడు కూడా తట్టుకోలేనంతటి బాధ కలిగినప్పుడు ఆ బాధని తట్టుకునేటువంటి ప్రయత్నం, కొంత ప్రయత్నం చేస్తే కానీ ఆ తట్టుకునే స్థితి రాదనమాట, కొంత టైం పడుతుంది అనమాట. అందుకోసం ఆమె ఏముందనమాట, నా హృదయాన్ని కాస్త దిటవు చేసుకుని మాట్లాడతాను, అంతవరకు ఆగు, వెళ్ళిపోకు, ఉండు అని ఇంకెలాగా అతను వెళ్ళక తప్పదు కాబట్టి సరే వెళ్ళి ఏం మాట్లాడతానులే అని అందరు. ఈ విధంగా ఏమైంది ఇక్కడ, అయితే ఆ విషయం ఏమిటో చెప్పలేదు ఇక్కడ, హింబణామి అని అంతే, దిటవు చేసుకు మాట్లాడతానంది కానీ ఏం మాట్లాడదలిచిందో అది ఏమీ ఇక్కడ చెప్పలేదన్నమాట. అయితే చెప్పకపోవడం ద్వారానే ఆ విశేషాన్ని సూచించింది.
తర్వాత జ్యోత్స్నాతమః పికవచ క్రకచస్తుషారా క్షారో మృణాలవలయాని కృతాంతదంతాః సర్వం దురంతమిదమధ్య శిరీషమృద్వీ సా నూనం ఆహ్ కిమథవా హతజల్పితేనా. ఇక్కడ కూడా ఈ నాయకుల విషయంలో ఒక దూతిగా పలిగేటువంటి మాట. జ్యోత్స్నా తమః పికవచః క్రకచః తుషారః క్షారః మృణాల వలయాని కృతాంతదంతాః సర్వం దురంతమిదమధ్య శిరీషము సా నూనం ఆహ కిమథవా హతజల్పితేన. అంటే విరహ బాధలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణంగా మానవులకు ఆనందాన్ని కలగజేసేవన్నీ కూడా విరహంలో ఉన్న వాళ్ళకి బాధను కలగజేస్తాయి అని లోక సాధారణమైన విషయం. ముఖ్యంగా మనకి కావ్యాల్లో అలా చాలా కనపడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు అవతలి వారి పట్ల ప్రీతితోటి వారి పట్లే మనస్సు ఏకాగ్రమై ఉండడం చేత వాళ్ళకి ఇంక ఏ విషయాలు నచ్చవు. అంతకుముందు ఇష్టమైనటువంటి పదార్థం కూడా అప్పుడు ఇష్టంగా తోచదు, అలాగే ఇష్టమైన మాటలు కూడా ఇష్టంగా తోచవు, అంతకుముందు ఇష్టమైన ప్రకృతి కూడా ఇష్టంగా తోచదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటారన్నమాట. ఇక్కడ జ్యోత్స్న చీకటి ఉన్నది, వెన్నెల ఉన్నది. ఆ వెన్నెల ఆమెకు చీకటిలా అనిపిస్తుంది. తమః జ్యోత్స్న తమః, వెన్నెల చీకట్లా అనిపిస్తోందంటే ఉద్దేశం ఏంటి? ఆ వెన్నెలను చూసి ఆవిడ భయపడుతోంది అనమాట. అంటే ఆ వెన్నెలను తట్టుకోలేకపోతుంది అనమాట. సాధారణంగా మానవుడైతే ఆ వెన్నెలు చూసి ఆనందిస్తారు, కానీ ఈవిడ ఆ ప్రియుని యొక్క విరహంలో బాధలో ఉండడం చేత ఆ వెన్నెల ఆమెకి చాలా భయంకరంగా ఉందన్నమాట. అందుచేత చీకటిలాగా అనిపిస్తుంది. పికవచ కోకిల కూతలు అవి చాలా మధురంగా ఉంటే అందరికీ ఆనందాన్ని కలగజేసేవి. కానీ అవి ఈవిడి విషయంలో క్రకచ ఆ రంపములా అనిపిస్తుంది. అంటే తట్టుకోలేని స్థితిని కలిగి ఉందన్నమాట. తుషార క్షార, తుషారం మంచు. ఆ మంచు చల్లదనాన్ని ఇచ్చేటువంటిది బదులుగా వేడిది వెచ్చదనాన్నో లేదా బాధ కలిగేటువంటి దాన్నో ఇస్తుంది. క్షార మామూలు క్షారము అని ఉప్పు అని క్షారజలము అంటుంటాం కదా. ఉప్పని అంటే మంచు చప్పగా ఉంటుంది కానీ ఉప్పగా ఉండదు. అటువంటిది ఆవిడికి అది ఉప్పగా అనిపిస్తుంది. మృణాల బలయాని కృతాంతదంతా, తామరతువుడు ఎంత మృదువుగా ఉంటాయి. అవి ఏమన్నా మనకి శరీరం మీద వేస్తే గుచ్చుకుంటాయా అంటే గుచ్చుకో. కానీ అవి ఎలా ఉన్నాయట? ఆ యముడి కోరల్లా ఉన్నాయి. కృతాంతదంతా సర్వం దురంతమిదం. ఇదంతా కూడా ఈ రోజు ఆవిడికి ఎలా ఉందన్నమాట? ఇదంతా దురంతంగా ఉంది, చాలా ఘోరంగా, ఆ తట్టుకోవడానికి వీలు లేకుండా ఉంది. శిరీషమృద్వీ సా, ఆ శిరీష కుసుమంలా చాలా మృదువుగా ఉండేటువంటి ఆమె నూనం ఆహ్, నిశ్చయంగా ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఆమె పరిస్థితి అది. ఆహను అంటే ఇంకా ఆ మాటను చెప్పలేదు. ఇవన్నీ తట్టుకోలేదు ఆవిడ. ఏమైపోతుందో తప్పకుండా ఆవిడ అంతే. అంటే
మరణిస్తుంది అని అభిప్రాయం అన్నాడు. ఆ మాట అనకుండా ఆహ కిం అథవా హతజల్పితేనా, చెడ్డ మాటలు ఎందుకు? హత జల్పం అంటే హతుల సంబంధమైన మాట. ఎందుకులే ఆ చెడ్డ మాట నోటమాట అండం ఎందుకులే అని అందనమాట. ఈ విధంగా ఇక్కడ ఆ తన యొక్క ఆవిడ ఎవరు, తన చెలికత్తె ఏదైతే ఉందో నాయకురాలకు, ఆమె యొక్క పరిస్థితిని చెప్పింది. చెప్పి ఆమె ఇంకా మరణాన్ని పొందేటటువంటి అంతటి పరిస్థితిని పొందుతోందని చెప్పి ఇంకా అటువంటి చెడ్డ మాటలు ఎందుకులే మాట్లాడడం, వద్దు మాట్లాడుకోవద్దు అని అంటారు. ఇలాగా ఉదాహరణలు ఇచ్చి ఆయన వరుసకు ఇప్పుడు వాటన్నిటి గురించి మనకి వివరిస్తున్నారు. మొదటిది బాలక నాహందూతి అనేటువంటి దాని గురించి చెప్తున్నారు. ఆద్యే ఉదాహరణద్వయే యథాక్రమం వస్తు నిషేధేన వస్తు కథన నిషేధేన చ ఉక్త విషయ ఆక్షేప. మొదటి దాంట్లో వస్తు నిషేధం అన్నారు. వస్తు నిషేధం అంటే ఏమిటి? ఆ నాహందూతి నా అస్మత్ వ్యాపార అని చెప్పింది కదా ఆవిడ. నేను దూతినే కాదని, సాక్షాత్తుగా దూతి అయి ఉండే దూతి కాదు. అలాగే ప్రేమ వ్యవహారం ఆమె యొక్క పని అయి ఉండి ఆ ప్రేమ వ్యవహారం నా పని కాదు అని చెప్పి, అలాగా సాక్షాత్తుగా వస్తు నిషేధం చెప్పబడింది అక్కడ. అలాగే రెండవ దాంట్లో వస్తు కథన నిషేధం అంటే ఆమెను అనునయించడానికి వచ్చాడు. అనునయించడానికి వచ్చి అనునయిస్తే నీ కోపం లేకపోతే అనవసరం కదా అని అన్నాడు కదా. 3 రకాల మాటలు చెప్పాడు. నన్ను అనుగ్రహించు, నన్ను మన్నించు, లేదా నన్ను ప్రసీద, అదే ప్రసన్నురాలివి కా నా పట్ల అని అంటే నీ కోపం రాకపోతే అది యుక్తం కాదు కదా. మళ్ళీ ఈ తప్పు చేయను అంటే ఇప్పుడు తప్పు ఒప్పుకున్నట్టు కదా. పోనీ నా తప్పేమీ లేదు అందామంటే అబద్ధం చెప్పినట్టు కదా. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేనేమీ చెప్పలేకపోతున్నాను. ఇక్కడ ఏమైంది? బతిమాలడము, ప్రసన్నురాలను చేసుకోవడము అనేది కథనం అన్నమాట. ఆ కథనాన్ని నిషేధిస్తున్నాడు. వస్తు నిషేధ, వస్తు కథన నిషేధ, ఉక్త విషయం ఆక్షేప. తర్వాత తత్ర చ ఉక్తస్య దూతీతు అస్య వస్తునో నిషేధముఖేన వాస్తవత్వాత్ వాస్తవత్వాదిర్విశేష. మొదటి శ్లోకంలో ఆ దూతి విషయంలో ఉక్తస్య దూతీత్వస్య వస్తునః నిషేధముఖేన వాస్తవత్వాది విశేష. ఈ దూతి కాదు అనడం ద్వారా ఆమె చెప్పదలిచింది ఏమిటి అంటే, నేను ఇందాక అన్నాను, దూతి అనేటువంటిది ఆమె డ్యూటీలో, డ్యూటీ ఆ దూతి యొక్క డ్యూటీలో భాగంగా కొన్ని అబద్ధాలు కూడా ఆడితే ఆడచ్చు. ఎందుకంటే నాయికా నాయకుల్ని సంధానం చేయడమే ఆమె లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం కొన్ని అబద్ధాలైనా చెప్పచ్చు. ఆ డ్యూటీస్ లో అదొక భాగమే. అల్లా అనుకుంటాడేమో ఆమె చావడానికి సిద్ధంగా ఉంది అని చెప్పదలిచింది. అల్లా చెబితే తన మాట నమ్మడేమో, అంచేత నేను దూతిని కాదు అని. కాబట్టి నేను దూతిని కాదు అనేటువంటి వస్తువు యొక్క నిషేధముఖంగా మనకి ఏం తెలుస్తోంది? వాస్తవత్వం తెలుస్తుంది. అంటే ఆమె నిజంగా దూతియే, అంటే దూతియే దూతి కాదంటుంది కదా. నేను చెప్పేది నిజము, ఏదో దూతిలాగా అబద్ధం చెబుతున్నాను అనుకుంటున్నావేమో, అబద్ధం కాదు, ఆమె నిజంగా చావడానికి సిద్ధంగా ఉంది, నేను చెప్పేది నిజము. అంటే ఈ వాస్తవత్వం అనేది మనకి విశేషంగా తెలుస్తుంది.
తదా భణ్యమానస్య ప్రసాదస్య నిషేధముఖేనైవ కోపోపరాగ నివర్తనేన అవశ్య స్వీకార్యత్వం విశేష. అలాగే ప్రసన్నురాలుని చేసుకోవడానికి ఏదో బతిమాలడానికి వచ్చాడు కదా, ఆ బతిమాలడానికి వచ్చిన వాడు ఏమంటున్నాడు, నిన్ను బతిమాలదామంటే నీకు అసలు కోపమే రాకపోతే అది వ్యర్థం కదా అని. కోపం వచ్చిన వాళ్ళని బతిమాలితే సమంజసం, కానీ కోపం రాని వాళ్ళని బతిమాలటం అనవసరం కదా, బతిమాలడం. కాబట్టి నిషేధముఖైనైవ కోప ఉపరాగ నివర్తనేనా, అలా అన్నంలోనే కోపం పోయిందాడు. అంచేత కోప ఉపరాగ నివర్తనేనా అవశ్య స్వీకార్యత్వం విశేష. అంటే తప్పనిసరిగా ఆమె అతన్ని స్వీకరిస్తుంది, స్వీకరించాలి లేదే అనేటువంటి విశేషం మనకి తెలియబడుతోంది. ఇప్పుడు చూడండి, కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని ఎదుటి వాళ్ళ అభిప్రాయముగా చెప్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో అనమాట, నీకు కాఫీ ఇష్టం లేదు కదా, పాపం నువ్వు తాగవేమో కదా అన్నాడు అనుకోండి, నువ్వు తాగవేమో కదా అని వాడు అన్న తర్వాత కాదు నేను తాగుతానని ఎదుటివాడు అంటాడా, నేను తాగనంటాడు, అంతే కదా. అలాగా ఇక్కడ నీకు కోపమే రాలేదేమో, నేను బతిమాలడం అనవసరం అవుతుంది కదా అన్నాడు. అంటే ఆవిడ కోపం రాకూడదని ఈయన యొక్క అభిప్రాయం. ఆవిడ కోపగించుకోకుండా తనను స్వీకరించాలి అని ఇతని అభిప్రాయం. కాబట్టి ఇతని అభిప్రాయాన్ని ఆమెకు ఉన్నట్టుగా చెప్పడం కోసం ఏం చేశాడు, నీ బతిమాలితే అది వ్యర్థమే, నీ కోపమే రాకపోతే నేను బతిమాలడం అనవసరం కదా అని. అంటే నీకు కోపం రాలేదని ఇతని తాత్పర్యం అనమాట. కోపం రాలేదు, నేను బతిమాలక్కర్లేదు, నువ్వు తప్పనిసరిగా నన్ను అంగీకరిస్తావు అని ఉద్దేశం. అలాగే విశేషం. ఉత్తరస్మిన్ పునః ఉదాహరణద్వయే, తర్వాత ఇచ్చిన రెండు ఉదాహరణలో శుభగ విలంబస్వ అనే, అలాగే జ్యోత్స్రాతమః అనేటువంటి రెండు ఉదాహరణలోను యథాక్రమం సామాన్యాత్ సామాన్యద్వారేణ ఇష్టస్య అంశోక్తౌ అపి అంశాంతరస్య స్వరూపేణ చ భణితి నిషేధే వక్ష్యమాణ విషయః ఆక్షేపః. తత్ర వక్ష్యమాణస్య ఇష్టస్య భణిస్సమితి ప్రతిజ్ఞాతస్య, అంటే ఆయన ప్రాకృతం ఇచ్చారనుకోండి భణిస్సం అని, అంటే భణామహ, దాంట్లో భణిష్యామి, భణిష్యామి అనే దానికి ప్రాకృతంలో భణిస్సం అని, సంస్థాప్య భణిష్యామి అనే చోట ప్రతిజ్ఞాతస్య సాతిశయో మరణ శంకోపజనకత్వాది విశేష. ఆ రెండవ తర్వాత రెండు ఉదాహరణలో, అంటే మనం మూడవ ఉదాహరణలో చూస్తే శుభగ విలంబ స్వస్తోకం అనేటువంటి దాంట్లో సామాన్య ద్వారేణ ఇష్టస్య, సామాన్య ద్వారముగా అంటే సామాన్య విషయాన్ని చెప్పుతున్నట్టుగా దాని ద్వారా తాను చెప్పదలిచినటువంటి విషయాన్ని చెప్పడం. అంటే అక్కడ కాస్త నా హృదయం దిటవు చేసుకొని మాట్లాడతాను అంది, అంతేగాని అది ఏమిటో చెప్పదు. కాస్త మా హృదయాన్ని విరహకాతరం హృదయం సంస్థాప్య భణిష్యామి, విరహకాతరమైన నా హృదయాన్ని దిటవు చేసుకొని పలుకుతాను, చెబుతాను అని, మాట్లాడతాను అంతే. అంటే అన్నీ అలాగే అంది, కానీ నా హృదయం తట్టుకోలేదు, నేను చచ్చిపోతాను అని ఆవిడ అనలేదు. కాబట్టి ఆ విశేషాన్ని చెప్పకుండా సామాన్యంగా చెప్పిందనమాట. సామాన్య ద్వారముగా తాను చెప్పదలిచిన విశేషాన్ని సూచించేసి, అది మూడవ దాంట్లో. నాలుగవ దాంట్లో అంశోక్తౌ అపి అంశాంతరస్య స్వరూపేణ చ భణితి నిషేధే వక్ష్యమాణ విషయ ఆక్షేప. ఇక్కడ అంశోక్తౌ అంటే కొంతే చెప్పి కొంత మానేయడం. ఇప్పుడు చూడండి, అక్కడ ఆమె
తన యొక్క అదే ఆ నాయిక ఇటువంటి స్థితిలో ప్రియుని యొక్క విరహంలో ఉంది. ఆమెకి వెన్నెల చీకట్లా ఉంది, ఏదో కోకిల కోతలేమో రంపల్లా ఉన్నాయి, మురణాలములేమో యముని దంతాల్లా ఉన్నాయి, తుషారమేమో ఉప్పగా ఉంది, ఇట్లా చెప్పింది. చెప్పి చివరికి ఏముంది, నూనం ఆహ్, సా నూనం ఆహ్ అందంతే. ఆవిడ తప్పకుండా ఏమిటి అంటే మరణ స్థితిలో ఉంది, చచ్చిపోతుంది, మరణిస్తుంది ఇటువంటి స్థితిలో అనే విషయాన్ని చెప్పకుండా అంతవరకు నేను చెప్పి వదిలేయడం అనమాట. అంశోక్తం అంటే కొంత భాగాన్నే చెప్పి కొంత భాగం చెప్పకుండా వదిలేయడం. అంశోక్తవు అపి అంశాంతరస్య స్వరూపేణ చ భణితి నిషేధే. ఇప్పుడు మిగతా అంశోత్తరం ఏమిటి, ఆమె మరణిస్తుంది అని తర్వాత భాగం. అది చెప్పకపోయినా తర్వాత మాట ఏముంది, హిమథవా హతజల్పితేనా. ఎందుకు లేవు ఈ చావు కబుర్లు ఎందుకు అంటుంటాం కదా, అలాగా మరణించడం గురించి చెప్పుకోవడం ఎందుకులే, ఇటువంటి చెడు మాట అన్నం ఎందుకులే అని అందనమాట. అది నిషేధం అనమాట. వణితి నిషేధే వక్ష్యవాణ విషయ ఆక్షేప. అంటే ఆమె చెప్పబోయిన ఆ విషయం ఏదైతే ఉందో, అంటే విరహబాధతో ఆమె మరణిస్తుంది, ఆ మరణిస్తుంది అని అక్కడ అనకుండగా అలా సగం చెప్పి వదిలేయడం ద్వారా, తర్వాత దాన్ని నిషేధించడం ద్వారా ఆ చెప్పబోయే అంశాన్ని సూచించినట్టు అయిందనమాట. అది ఆక్షేపించడం అనమాట. తత్ర వక్ష్యమానశ్రేష్ఠస్య భణిస్సమితి ప్రతిజ్ఞాస్య సాతిశయో మరణశంకోపజనకత్వాది విశేష. అక్కడ మూడవ ఉదాహరణలో భణిష్యామి అనడం వల్ల నేను చెబుతాను అని భవిష్యత్ కాలం సామాన్యంగా నేను నా గుండె డిటవ్ చేసుకుని చెప్తాను అని అనడం ద్వారా నువ్వు లేకపోతే నేను మరణిస్తాను అనే విశేషము ఆక్షేపింపబడుతోంది అనమాట. మరణశంక ఉపజనకత్వాది విశేష, సామాన్యము ద్వారా ఆ విశేషము సూచింపబడి. అలాగే అంశోక్తం అంశాంతరస్య మ్రియతే ఇది ప్రతిపాద్యస్య అశక్య వచనీయత్వాది విశేష. అక్కడ అంశోక్తం ఏం చెప్పింది, ఆమె యొక్క స్థితి అంతా చెప్పి శిరీష మృదువీ సా నూనం, ఆ శిరీష కుసుమ పేశలమైనటువంటి ఆమె తప్పకుండా మరణిస్తుంది. మ్రియతే అని అనాలి, అది అనకుండగా ఆపేసింది అనమాట. అది విశేషము సూచింపబడుతోంది అనమాట. అక్కడ మ్రియతే ఇది ప్రతిపాద్యస్య అశక్యవచనీయత్వాత్, ఆ మాట నోట అనలేకపోయింది. అందుకే తర్వాత ఈ హతజల్పితేనా అంది. ఈ మరణం గురించి, సావు గురించి అప్పుడే ఎందుకులే, మాట్లాడుకోవడం ఎందుకులే, చెడు మాట అంది. ఏవంచ ఆక్షేపే ఇష్టోర్థ తస్యైవ నిషేధస్య అనుపపద్యమానత్వాత్ అసత్యత్వం విశేష ప్రతిపాదనం చేతి చతుష్టయం ఉపయుజ్యతే. ఈ విధంగా ఆక్షేపాలంకారంలో ఒక ఇష్టమైన విషయం అంటే తాను చెప్పదలసిన ఒక అర్థం ఉంది, ఆ అర్థాన్నేమో నిషేధించడం, ఆ నిషేధించింది సమంజసం కాకపోవడం, అలా నిషేధించిన సమర్థం కాకపోవడం, సమంజసం కాకపోవడంతో అది అసత్యం అవుతుంది. తద్వారా విశేషమైన అర్థాన్ని ప్రతిపాదన చేయడం. ఈ విధంగా ఈ 4 ఉంటూ ఉంటాయి. తేనా న నిషేధ విధి న విహిత నిషేధ కింటు నిషేధేన విధేరాక్షేప నిషేధస్య అసత్యత్వాత్ విధి పర్యవసానాత్. అది తేనా అందువల్ల నా నిషేధ విధి, సాక్షాత్తుగా ఇక్కడ నిషేధాన్ని చెప్పట్లేదు, అంటే నిషేధాన్ని విధించటం లేదు. నా విహిత నిషేధ, పోనీ విహితమైన దాన్ని నిషేధించట్లేదు.
నిషేధాన్ని విధించట్లేదు, విధించిన దాన్ని నిషేధించట్లేదు అదనమాట. కానీ కింటు ఏమిటి చేస్తున్నాడంటే నిషేధము చేత విధి ఆక్షేపింపబడుతోంది. అంటే నేను దూతిని కాదు అన్నం ద్వారా నేను దూతినే, ఆవిడ విషయం చెప్పడానికే వచ్చాను అని అర్థం. అలాగే మీ ప్రేమ వ్యవహారం నాకు సంబంధం లేదు అంటే నాకు సంబంధం ఉంది, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాదే అని చెప్పినట్టు అవుతుంది అనమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. నిషేధము చేత విధి ఆక్షేపింపబడుతుంది. ఎందువల్ల నిషేధస్య అసత్యత్వాతు విధి పర్యవసానం. నిషేధం అసత్యం అవుతోంది కాబట్టి విధిలోకి పర్యవసిస్తోంది, దాని ద్వారా విధి ఆక్షేపింపబడుతోంది. నేను దూతిని కాదు అనే నిషేధము అసత్యం, ఎందుకంటే ఆవిడ దూతి. దూతి కాకపోతే ఇక్కడికి ఎందుకు వస్తుంది ఈయన దగ్గరికి? కాబట్టి దూతిగా వచ్చింది. అలాగే వారి ప్రేమ వ్యవహారంలో వారిని కలపాల్సినటువంటి డ్యూటీ కూడా ఆవిడదే. అందుచేత ప్రేమ వ్యవహారం నాకేం సంబంధం లేదు అనేది కూడా అసత్యమే. అంచేత నిషేధం అసత్యం అవ్వడం ద్వారా ఏం చెబుతోందనమాట? విధిని ఆక్షేపిస్తోందనమాట. ఏమండి? తర్వాత విధినాతు నిషేధో నిషేధ అస్య భేదత్వేన వక్ష్యతే. విధినాతు నిషేధ, ఎక్కడైనా విధి చెబుతాడు, తద్వారా నిషేధం. ఇప్పుడు ఇక్కడ పైనిచ్చిన ఉదాహరణలో నిషేధము చెప్పి తద్వారా విధి ఆక్షేపింపబడడం చెప్పాడు. విధి చెప్పి విధి ద్వారా నిషేధం ఆక్షేపింపబడడం అనేది దీనికే వేరొక భేదంగా చెప్తాడు. తతశ్చ హర్షచరితే, దానికి ఉదాహరణగా హర్షచరిత్రలో ఉదాహరణ అనురూపో దేవ ఇది ఆత్మ సంభావన ఇత్యాదో తథా యామీతి న స్నేహ సదృశం ఇత్యాదో ఉక్త విషయ ఆక్షేప. ఆ విధంగా ఇక్కడ అనురూపో దేవ ఇది ఆత్మ సంభావన అంటే రాజుగారి మీకు అనురూప దేవ అంటే ప్రభు, ఆయన అనురూప తగి ఉన్నటువంటి వాడు అనేటువంటి ఆత్మ సంభావన చేతను, ఆత్మ సంభావన ఒకటి. అలాగే యామీతన స్నేహ సదృశం, వెళుతున్నాను అని మాట చెప్పడం స్నేహానికి తగినటువంటి మాట కాదు అనేటువంటిది. ఈ రెండు అక్కడ ఉదాహరణలా దేనికది విధి చేత నిషేధ ఆక్షేపానికి ఉదాహరణలుగా స్వీకరించాలి అని అన్నాడు. అయితే వస్తుతః మనకి ఇప్పుడు ఆ సందర్భం చెప్పినటువంటి ఆ మూలం మనకి హర్షచరిత్రలో ఉన్న మూలం ఇక్కడ లేదు, అంటే మనం దాన్ని అంతకంటే వివరించే అవకాశం లేదు. తర్వాత కేవలం యది బాలయితి, కేవలం యది బాలయితి, అలాగే సుతరాం అపరిత్యాజ్యోస్మి రక్షణీయ ఇది భవతు భుజాపంజరమేవ రక్షాస్థానం ఇత్యాదౌ ఆక్షేప బుద్ధి నకార్యా బాలత్వాదేహ ఉక్తస్య నిషేధ్యత్వేన అవివక్షితత్వాత్. ప్రత్యుత అత్ర బాల్యాది పరిత్యాగ నిషేధకత్వేన ప్రతీయతే. తేన నాయం ఆక్షేపః కస్తరిహి అయం విచ్ఛిత్తి ప్రకారో అలంకార ఇతి చేత్ వ్యాఘాతాఖ్యస్య అలంకారస్య అయం ద్వితీయో భేదో వక్ష్యతే. ఇక్కడ అక్కడ ఎట్లా ఉంటుందంటే ఆ తండ్రి కుర్రాడితోటి యుద్ధానికి వెళ్తాను, నేను యుద్ధానికి వెళ్తాను నువ్వు రావద్దు ఉండు అంటాడు. అంటే ఆ కొడుకు అంటాడు అందుకే నువ్వు వెళ్ళొద్దు అంటాడు.
చూడండి, తండ్రేమో నువ్వు బాలుడివి కాబట్టి నువ్వు యుద్ధం చేయగలిగిన సామర్థ్యం నీకు ఉండదు అని చేత నేను యుద్ధానికి వెళతాను అంటాడు. అప్పుడు కొడుకేమంటాడంటే, నువ్వు ఎలాగా బాలుని అన్నావు కదా, మరి బాలునే నన్ను విడిచి వెళ్ళిపోవడం ఏం ధర్మం, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అంటాడు. అక్కడ ఉన్న సందర్భం అది. ఆ శ్లోకం అంటే ఇక్కడ ఇవ్వలేదు అనుకోండి, కువలయానందంలో ఎక్కడో ఇచ్చినట్టు గుర్తు నాకు. చూద్దానండి ఇంకోసారి. కేవలం యది బాల ఇతి సుతరాం అపరిత్యాజ్యోస్మి. నువ్వు బాలుడు అన్నావు కదా, కాబట్టి నన్ను ఇలా విడిచేయడం యుక్తం కాదు, నేను విడువదగిన వాడిని కాదు. రక్షణీయ ఇది భవద్భుజా పంజరమేవ రక్షాస్థానం. నేను రక్షింపదగిన వాడిని. ఎలా రక్షిస్తావంటే, నీ ఒడిలో అట్టే పెట్టుకోవడమే, నీ కౌగిలు నీ చేతుల మధ్య అట్టే పెట్టుకోవడమే, అదే నాకు రక్షాస్థానం. నువ్వు వెళ్ళిపోతే నా రక్షణ ఎలా అవుతుంది, అంచేత వెళ్ళద్దు అంటాడు. ఇత్యాదు ఆక్షేప బుద్ధిర్న కార్య. అక్కడ ఆక్షేపాలంకారము అని అనుకోవద్దన్నాడు. ఎందుకంటే బాలత్వాదేహ ఉక్తస్య నిషేధ్యత్వేన అవివక్షత్వాత్. అక్కడ తండ్రి చెప్పిన నీవు బాలుడు అనేదాన్ని ఏమీ నిషేధం చెప్పట్లేదు. బాలుండని అంగీకరించి తండ్రిని వెళ్ళద్దు అన్నమాట. అది యాఘాతో స్వయముక్తస్య ప్రతిషేధో నిషేధనాత్ ఏదో అని అంటాడు. అంటే ఏమైంది, రాజు అదే తండ్రి నువ్వు బాలుడి కాబట్టి రావద్దు అంటే, అదే బాలుడు అనే మాట తీసుకుని నేను బాలుడిని కాబట్టే నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. అందువల్ల బాలత్వం ఇక్కడ నిషేధింపబడలేదు. ప్రత్యుత అత్ర బాల్యాది పరిత్యాగ నిషేధకత్వేన ప్రతీయతే. ఇక్కడ బాలత్వము పరిత్యాగ నిషేధకం అవుతోంది. తండ్రి విడిచి వెళ్తానంటున్నాడు కదా యుద్ధానికి, కాబట్టి అలా విడవద్దు అని చెబుతోంది. దీనివల్ల బాలత్వం అంగీకరించడం ద్వారా నేను విడువదగిన వాడిని కాదు, కాబట్టి నువ్వు విడిచి వెళ్ళొద్దు అని పరిత్యాగ నిషేధాన్ని సూచిస్తోంది. ప్రతీయతే తేన న అయం ఆక్షేప. కాబట్టి ఇది ఆక్షేపాలంకారం కాదు. కస్తరిహి అయం. అయితే మరి ఏ అలంకారం అయ్యా అంటే, విచ్చిత్తి ప్రకారో అలంకార. అంటే ఇక్కడ వైచిత్రి విశేషం ఉంది కాబట్టి ఏ అలంకారం ఇది ఇది చేత్ వ్యాఘాతాఖ్యస్య అలంకారస్య అయం ద్వితీయో భేదో వక్ష్యతే. వ్యాఘాతాలంకారం ఉంది, ఆ వ్యాఘాతాలంకారంలో ఒక భేదము ఈ అలంకారము అవుతుంది. అంటే ఇక్కడ ఆ దాని యొక్క సంగ్రహాన్ని పిండితార్థాన్ని ఒక శ్లోక రూపంలో చెబుతున్నాడు. తదిష్టస్య నిషేధ్యత్వం ఆక్షేపోక్తే నిబంధనం. చెప్పదలిచిన అర్థాన్ని నిషేధించటము ఆక్షేపాలంకారం యొక్క లక్షణం. ఏ ఇష్టమో, ఏ విషయము ఇష్టమో, ఏదైతే తాను చెప్పదలిచిందో, తనకు అంగీకారమో దాన్ని నిషేధించాలి. ఆమె దూతిగా వచ్చింది, నాయికానాయకుల ప్రేమ వ్యవహారంలో ఆమె కలగజేసుకోవడమే ఆమె డ్యూటీ, అది చెప్పదలిచిన అర్థం. కానీ అక్కడ ఏం చెప్పింది, నేను దూతిని కాదు, మీ వ్యవహారం నాకు సంబంధం లేదు అని చెప్పి. అంటే ఇష్టార్థం ఏదైతే ఉందో దాన్ని నిషేధించడం అనేది ఆక్షేపము యొక్క ప్రధాన లక్షణం అన్నమాట. సౌకర్యేణ అన్యకృతయేన నిషేధకత పునః. కాబట్టి అన్యకృతయే సౌకర్యేణ, సౌకర్యము చేత అంటే తనకు అనుకూలంగా ఉండేటట్లుగా, అన్యకృతయే అంటే ఎదుటివాడు చేసేటువంటి పనికి నిషేధకత, నిషేధించడం అనేటువంటిది నా పునః ఆక్షేప అని అర్థం. అది ఆక్షేపం కాదు.
అంటే ఎదటివాడు చేయదలిచిన పనికి నిషేధించడం ఉందే అది ఆక్షేపాలంకారం అవదు. అంటే ఇప్పుడు అనుకున్న ఉదాహరణలో తండ్రి బాలుణ్ణి వద్దు, నువ్వు బాలుడవు కాబట్టి వద్దు అంటే, అవును నేను బాలుణ్ణే కాబట్టే నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. అంటే యుద్ధానికి వెళదాం అనేటువంటి తండ్రి యొక్క కృతి అనమాట. అన్యకృతయే, దానికోసము నిషేధం, సౌకర్యాల నిషేధం. అంటే ఈ బాలత్వాన్ని ఉపయోగించుకొని తండ్రిని వెళ్ళొద్దు అంటున్నాడు అన్నమాట. అది ఆక్షేపాలంకారంలోకి రాదు. అంటే కేవలం నిషేధిస్తే ఆక్షేపం అని అనుకోకండి, ఏది ఇష్టార్థమో దాన్ని నిషేధించాలి, అప్పుడే ఆక్షేపం అవుతుంది. ఇది పిండితార్థ. ఈ అలంకారం యొక్క సారాంశం అదండి అని చెప్పు. అయ్యా ఇక్కడికి ఆపుదామండి, గురుగారు గురుగారు ఇక్కడ ఆపుదాము.